తెలుసు అందరికీ. మెహరాబాద్లో ధుని కార్యక్రమం జరుగుతుంది బాబా ఆదేశానుసారం. అలాగే మన హైదరాబాద్లో కూడా ఇప్పుడు ధుని కార్యక్రమానికి మన ప్రేమికులందరూ అక్కడ కొలువుదీరి ఉన్నారు. అందరూ అక్కడ సమావేశమై ఉన్నారు. సో అందుకని ధుని పాట పాడతాను. చాలా చరణాలు కనుక రిపీట్ చేయకుండా వరుసగా చదివేస్తాను. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇలా మెహరు సేవకై వెలిసావో, తరమహోధుని నిన్ను కొనియాడా. ఇలా మెహరు సేవకై వెలిసావో, ఆరంభమున నిన్ను అర్థించి వెలిగించ, వర్షార్థులై చనిన హాలికుల వ్యధదీర్చ, అతివృష్టి కురిపించి ఆదుకొంటివి ప్రజల, నిరతంబు యోగులకు నేస్తమై నిలిచి, ఇలా మెహరు సేవకై వెలిసావో. ప్రజ్వరిల్లెడు నీదు ప్రభలు పశమింప, దైవమే కురిపించే జడివాననతిగా, ఆశ్రయించెడి వారి అన్ని కోర్కెలు తీర్చ, రక్షకుడవై నీవు నిలిచెదవుగాక. ఇలా మెహరు సేవకై వెలిసావో, నీ వలన విత్తనము వృక్షమై వాసిల్లు, దహించ వృక్షమే బూడిదై నశించు, నీ సఖ్యముననొనరు పెక్కు పక్వాన్నములు, విస్మరించిన కలుగు విపరీత నాశంబు. ఇలా మెహరు సేవకై వెలిసావో, అనలమై వేడిని అంబువై చలిని, ఆశ్రయించిన వారి దాపున ప్రసాదించి, విశ్వమంతట నీదు వెలుగు ప్రసరించి, ఆనందమును ప్రజలకందింతువౌరా. ఇలా మెహరు సేవకై వెలిసావో, తరమహోధుని నిన్ను కొనియాడా. దివిని కరిగించితివి భువిని తడిపించ, ఆశ్రితులు నిదురించ ఆకాశము విలపించ, సర్వార్పణము కాగా సాహసము కనబరచి, సద్గురువు చరణాల సతము వసింప, అక్షయం వనగ నీ యోగి లక్షణములు, ఆశ్రితులు నీలోన అహము దహించుకొన, నీదు సములను జేతు అది నిశ్చయంబు, అద్భుతముగాదే నీవాచరించెడి పనులు. ఇలా మెహరు సేవకై వెలిసావో, చల్లని మెహరు చేత విలసిల్లు, ప్రజ్వరిల్లెడు లోహ దండమే నీవు, ప్రభువునకు విశ్వాస పాత్రుడవే నీవనుచు, మెహరుడే శ్లాఘించే అద్భుతము నీ ఘనత. ఇలా మెహరు సేవకై వెలిసావో, తరమహోధుని నిన్ను కొనియాడా. ఇలా మెహరు సేవకై వెలిసావో. ఇది స్వయంగా బాబా స్వయంగా రాసినటువంటి గీతము. దాన్ని తెలుగు అనువాదం అయినంతలో స్వేచ్ఛానువాదం. మరి ధుని రోజు కనుక ఈరోజు అది గుర్తు చేసుకుందామని పాడటం జరిగింది. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇక 12th నవంబర్ సరిగ్గా 72 సంవత్సరాలు ముందు మనం రోజు చదివే పశ్చాత్తాప ప్రార్థన బాబా ఇచ్చి, అదే సందర్భంగా ఆయన ఫైరీ ఫ్రీ లైఫ్ అన్నాడు.
నవజీవనం అయిపోయింది, మనోనాశ కార్యక్రమం అయిపోయింది. మనోనాశ చివరి దశ హైదరాబాద్ నుంచి నడిచిపోయి మెహరాజాద్లో కొండ మీద ఏకాంతవాసంతో ముగిసింది. 31/1/52 రోజున ధుని వెలిగించి దాంట్లో బాబా మరి ఆ ధుని ద్వారా కర్మకాండలన్నిటిని కూడా దహించి వేస్తున్నాను అని కాగితం మీద రాసి దాంట్లో దహించి వేయటం. అది అయిపోయిన తర్వాత 15 వరకు ఫ్రీ లైఫ్ అని, 15 నుంచి ఫైరీ ఫ్రీ లైఫ్ అన్నారు. ఆ ఫైరీ ఫ్రీ లైఫ్లో ముందుగా హమీర్పూరు, తర్వాత ఢిల్లీ, తర్వాత నాగపూరు, తర్వాత జనవరి 53లో మన ఆంధ్ర పర్యటనకు బాబా రావటం జరిగింది. దాన్ని ఈ పశ్చాత్తాప ప్రార్థన ఇచ్చిన అంటే ఈరోజు 12th నవంబర్ రోజునే బాబా ఫైనలైజ్ చేసి అలాగే 13 రోజు సాయంత్రం బయలుదేరి బాబా తన 3 సద్గురువులను తలుచుకొని వాళ్లకు అంజలి ఘటించటానికని ముందు సాకోరి వెళ్ళారు. సాకోరిలో అందరికీ చూపించి తనతో 21 మందిని తనకు ఈ దర్శన కార్యక్రమానికి తన వెంట రావాల్సిందిగా వాళ్ళ పేర్లు కూడా బాబా అప్రూవ్ చేశారు. వీళ్ళంతా కలిసి ముందుగా సాకోరికి వెళ్ళి ఉపాసిని మహారాజ్కి, అక్కడి నుంచి షిరిడి, బాబా ఎప్పుడు షిరిడి వెళ్ళేవారు కాదు, కానీ ఈ 13th నవంబర్ 1952 అక్కడికి కూడా వెళ్ళి సాయిబాబా సమాధి దగ్గర ఆ పాలరాయి మీద ఆయన తన మస్తకాన్ని అంటించి అక్కడ ప్రణామం చేయటం జరిగింది. సాకోరి చాలాసార్లు వెళ్ళారు బాబా, షిరిడి మాత్రం ఇది ఈ 13th నవంబర్ 1952 వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి ద్వారకామాయి ఎక్కడైతే ఆ ధుని వెలుగుతూ ఉంటుందో అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని అందరినీ సాయిబాబాకు ప్రణామం చేయమని చెప్పారు బాబా. అలాగే అందరూ వచ్చి మళ్ళీ పూనాకు వచ్చేసరికి రాత్రి 12 అయింది. అప్పుడు హజరత్ బాబాజాన్ సమాధి దగ్గరికి వెళ్తే సమాధి మూసివేయబడి ఉంది. అయినా ప్రత్యేకంగా దాన్ని తెరిపించి బాబా అక్కడ కూడా ప్రణామం చేసి ఈ 3 బాబా యొక్క అవతార కాలానికి ఆయన అవతారుడుగా ఇక్కడికి తీసుకురావటానికి ముఖ్య పాత్ర వహించినటువంటి ఈ 3 హజరత్ బాబాజాన్, సాయిబాబా, ఉపాసిని మహారాజ్, సాయిబాబా, బాబాజాన్, ఈ 3 ప్రణామం చేసి హమీర్పూర్ పర్యటనకు వెళ్ళారు. ఆ తర్వాత ఆంధ్ర పర్యటనకు రావటం జరిగింది. అయితే దానికి ముందు మొట్టమొదటిగా బాబా అంటే హైదరాబాద్లో మనోనాశ కార్యక్రమం జరిగిన తర్వాత కాలినడకన 24 అక్టోబర్ బయలుదేరి బాబా వెళ్తూ చాలా ప్రదేశాలు వెళ్ళారు. చాలా పేదల కాళ్ళు కడిగే కార్యక్రమాలు చాలా చేశారు. అక్కడ ఖుల్దాబాద్లో బాబా ఆ ఖుల్దాబాద్ని వ్యాలీ ఆఫ్ సెయింట్స్ అన్నారు. అక్కడ 1400 సమాధులు ఉన్నాయట. అంటే చాలామంది సద్గురువులు మరి వలీలు, పీర్లు వీళ్ళందరివి ఇక్కడ వాళ్ళే కాదు, ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్, పర్షియా అక్కడికి చెందిన సూఫీ గురువుల సమాధులు కూడా అక్కడ ఉన్నాయి అని బాబా చెప్పి అక్కడ బాబా వారం రోజులు ఉండటం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు బాబా రాయించి ఈ పశ్చాత్తాప ప్రార్థన తన అనుచరులతో చదివించారు. దాన్ని పబ్లిక్గా 1 సంవత్సరం తర్వాత బాబా 8 నవంబర్ 1952 రోజున తను ఎంచుకున్న వాళ్ళందరినీ 200 మందిని పిలిచి మెహరాబాద్ మండలి హాల్లో అందరి సమక్షంలో ఈ పశ్చాత్తాప ప్రార్థనను చదివించి తను స్వయంగా దాంట్లో పాల్గొన్నారు. దానికి ముందు 3 రోజుల ముందు నుంచే ప్రతిరోజు బాబా వచ్చి అక్కడ కూర్చొని ఆయనకు మరి మనకు తెలుసు 24 మే 52 అమెరికా ఖండంలో బాబాకు యాక్సిడెంట్ జరగటం, ఎడమ వైపు అంతా కూడా గాయం అవటం, అది ఇంకా కోలుకోనే లేదు. బాబా సరిగ్గా నిలబడటం కానీ నడవటం కానీ ఇంకా అది అక్కడ జరిగిన ఫ్రాక్చర్లన్నీ కూడా ఇంకా పూర్తిగా అవి కలిసిపోలేదు. దానికోసం ఇంకా ట్రీట్మెంట్ అది జరుగుతూనే ఉంది. అయినా కూడా బాబా స్వయంగా పశ్చాత్తాప ప్రార్థనలో నిలబడి తాను దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ 3-4 రోజుల ముందు ప్రతిరోజు కూడా అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనలను చేయించి
దాంట్లో ఆయన పాల్గొన్నారు. ఇక 8 నవంబర్ ఏ రోజైతే ఈ పశ్చాత్తాప ప్రార్థనను అందరికీ బాబా చదివించి అందరికీ రోజు ఈ పశ్చాత్తాప ప్రార్థన చదవండి అనే విషయం బాబా చెప్పిన రోజు 8 నవంబర్ 1952, సరిగ్గా 72 సంవత్సరాల క్రితం. ఆ రోజు ఉదయమే 7 గంటలకు బాబా మెహరాజాద్ నుంచి మెహరాబాద్కు వచ్చారు. అందరూ 7 గంటలకే రెడీ అయిపోయి స్నానాలు చేసి బాబా ఆదేశానుసారం రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. 7:30కు సరిగ్గా బాబా వచ్చి తన కారులోంచి దిగారు మెహరాబాద్లో. ఆ దిగి అక్కడ ఈ సమావేశం కోసం సెపరేట్గా ఒక పండాలు, ఒక స్టేజ్ వేయటం జరిగింది. బాబా కారు దిగి నేరుగా స్టేజ్ పైకి వెళ్ళారు. స్టేజ్ పైకి వెళ్ళగానే అందరూ రెడీగా ఉన్నారు కదా, గబగబా వచ్చేసి బాబా చుట్టూ చేరిపోయారు. చేరిపోయిన తర్వాత బాబా అన్నారు, చిరునవ్వు నవ్వి వాళ్ళందరితో బాబా అన్నారు, దయచేసి మీరంతా కూడా ఒక అరగంట నన్ను ఇలా వదిలేయండి. అరగంట నా చుట్టూ చేరి బాబా అంటున్నారు, నేను నా మండలి వారితో కొంత పనిని నిర్వర్తించవలసి ఉంది. ఐ హావ్ సమ్ ప్రైవేట్ వర్క్ విత్ ది మండలి, సో డూ నాట్ క్రౌడ్ నియర్ ది డయాస్, డోంట్ బి ఆన్ మై చెస్ట్ డ్యూరింగ్ దిస్ టైమ్, ఐ విల్ కాల్ యూ అన్నారు. నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ పిలుస్తాను, మీరు వచ్చి నా ఛాతీ మీద కూర్చోకండి అని చెప్పి బాబా అక్కడ స్టేజ్ మీద కూర్చొని మండలి వారితోని సంప్రదింపులు చేసి సరిగ్గా 8 గంటలకు అందరినీ మళ్ళీ పిలిపించారు. వాళ్ళందరూ వచ్చి రాగానే అప్పుడు బాబా ఇలా చెప్పటం ప్రారంభించాడు. బాబా ఇలా చెప్తున్నాడు, టుడే ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ డే ఫార్ మీ అండ్ ఫార్ మై వర్క్ ఇన్ ది ఫైరీ లైఫ్ విచ్ బిగిన్స్ ఆన్ నవంబర్ 15. నవంబర్ 15 నుంచి నేను ఫైరీ లైఫ్ ప్రారంభం చేయబోతున్నా. అందుకని ఈరోజు దానికోసం నాంది అంటే దాన్ని బాబా అక్కడ విశదీకరించి చెప్తున్నారు అందరికి. కనుక ఈ రోజు చాలా ప్రముఖమైనటువంటి రోజు అని చెప్పాడు. అందుకని మీ అందరినీ పిలిచాను నేను. అది ఎవరిని? సెలెక్టెడ్ వన్స్. కాల్ టుడే ఏ ఫ్యూ సెలెక్టెడ్ వన్స్ టు జాయిన్ మీ ఆన్ దిస్ డే. ఈ రోజు మీరందరూ కూడా నాతో ఉండటానికి మిమ్మల్ని ప్రత్యేకంగా నేను ఎంచుకున్న వారిని పిలిచాను. అండ్ ఐ బో డౌన్ టు యువర్ లవ్ అండ్ ఫెయిత్ ఫర్ హ్యావింగ్ రెస్పాండెడ్ టు మై కాల్. నేను ఇచ్చినటువంటి ఈ నా పిలుపును మీరు ఆలకించి నా పిలుపు మేరకు వచ్చినందుకు మీకందరికి కూడా నేను కృతజ్ఞుని అని చెప్తున్నారు బాబా. అంటే భగవంతుడు అయ్యుండి కూడా బాబా చెప్పినట్టు, ఐ ఆమ్ ది లార్డ్ ఆఫ్ ది యూనివర్స్, ఐ ఆమ్ స్లేవ్ ఆఫ్ మై లవర్స్ లవ్ అన్నారు. సో అందుకని ఆయన అంతటి వినయం ఆయనకు, మరి మనిషిగా పర్ఫెక్ట్ మ్యాన్గా ఆయన, పర్ఫెక్ట్ మానవుడిగా కూడా ఆయన అలా వ్యవహరించేవారు. అప్పుడు బాబా లేచి నిలబడ్డారు, చేతులు జోడించి అక్కడ సమావేశమైన వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి ప్రణామం చేస్తూ ఇలా చెప్తున్నారు బాబా వాళ్ళకి, ఐ వాంట్ యు ఆల్ టు పేషెంట్లీ హియర్ వాట్ ఐ హావ్ టు సే. నేను చెప్పదలుచుకున్నది మీరు చాలా సహనంతో వినండి. అండ్ డిక్లేర్ అండ్ వాట్ ఐ హావ్ డిసైడెడ్. నేను ప్రకటన కూడా చేస్తాను, నేను ఏమి నిర్ణయం చేసుకున్నాను అనే విషయం. అయితే నేను నా ఫైరీ లైఫ్ అంటే జ్యోతిర్మయ జీవితం గురించి మీకు చెప్పే ముందు నేను తీసుకున్నటువంటి ఈ స్టాండ్ను, ఎందుకంటే నేను ఇప్పుడు ఒక సాధారణ భక్తుని పాత్ర వహించి ఉన్నాను. నవజీవనంలో సాధకుని పాత్ర, ఇప్పుడు భక్తుని పాత్ర వహించి ఈరోజు నేను నిలబడ్డాను మీ ముందు అని చెప్తూ, ఫర్ ఎనీ ఆర్డినరీ డివోటీ దేర్ ఎగ్జిస్ట్ అటాచ్మెంట్ ఆఫ్ ఎవ్రీ కైండ్. మామూలు భక్తుడికి అన్ని రకాలైనటువంటి బంధనాలు ఉంటాయి, ఇగ్నోరెన్స్ బీయింగ్ ద ప్రిడామినెంట్ ఫ్యాక్టర్. అయితే అజ్ఞానం అనేది ఈ బంధనాలన్నిటికీ మూల కారణం ఏమిటి? అజ్ఞానము. డిజైర్స్ అండ్ డ్యుయాలిటీ పర్సిస్ట్. ఆ అజ్ఞానం వల్ల కోరికలు, ద్వంద్వాలు మనకు మన జీవితంలో
మనకెప్పుడు అది చేకూరి ఉంటాయి. డ్యూ టు దిస్ ఇగ్నోరెన్స్ వర్చ్యూ అండ్ సిన్, అందుకే ఆ అజ్ఞానం కారణంగానే ఆ పుణ్యము పాపము, మంచి చెడు, వాటికి ఒక అర్థం వస్తుంది ఈ ద్వంద్వాలకి. వరీస్, డౌట్స్, అప్సెట్స్ అండ్ మిజరీస్ ఆర్ ది ప్రోడక్ట్స్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్. మనకు వచ్చేటువంటి చింతలు, సందేహాలు, మనం కలవరపడిపోవటం, వీటన్నిటికి కూడా బాధల పాలవటం, వీటన్నిటికీ కారణం ignorance, అజ్ఞానమే. Therefore, for a devotee, good, bad, and all forms of duality exist until జ్ఞానం comes. జ్ఞానం వచ్చే వరకు ఆ భక్తులకు కూడా ఈ రకమైనటువంటి ద్వంద్వాల పరిస్థితి తప్పదు. And so today I am taking the stand of an ordinary devotee who seeks forgiveness of God for his mistakes. చూడండి, అందుకని ఒక సాధారణ, మరి ఆయనకు అవతారుడిగా ఆయనకు ఏ అజ్ఞానం లేదు, ఆయన జ్ఞాన సాగరుడు, సర్వజ్ఞుడు. కాబట్టి ఆయన కావాలని మనలాగా ఒక భక్తుని పాత్ర వహించి ఈ ద్వంద్వాలకు, అజ్ఞానానికి మూలమైనటువంటి ఒక వ్యక్తి యొక్క పాత్రను వహించి భగవంతుణ్ణి నేను ఇప్పుడు క్షమాపణ అడగబోతున్నాను, గాడ్ ఫార్ హిస్ మిస్టేక్స్ అని చెప్తూ, అది అయిపోయిన తర్వాత బాబా ఆస్క్డ్ డాన్ టు రీడ్ ఆన్ హిస్ బిహాఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ ఇంగ్లీష్. అప్పుడు డాన్ విలియం డాన్కిన్ని ఈ బాబా ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్, అంటే ఈ పశ్చాత్తాప ప్రార్థన ముందు ఎవరికి పశ్చాత్తాపము అవసరము, ఎవరికి అవసరం లేదు అనే విషయాన్ని బాబా ఒక స్టేట్మెంట్ గా రాయించి విలియం డాన్కిన్ తోని, ఆయన డాన్ అనేవారు, ఆయనతోని చదివించారు. దాని యొక్క ట్రాన్స్లేషన్ మరాఠీలో దేశ్ముఖ్ చేస్తే కేశవ నారాయణ నిగమ్ హిందీలో చేశారు. In a few moments I am going to repent to God and ask his forgiveness for my sins and also for the sins of everyone connected with me. ఇప్పుడు నేను ఒక భక్తుని పాత్ర వహించి కొద్ది క్షణాల్లో భగవంతుని ముందు నేను క్షమాపణ చెప్పుకుంటూ ఆయన యొక్క క్షమాపణను కోరబోతున్నాను, పశ్చాత్తాపడుతూ క్షమాపణ అడగబోతున్నాను. దేనికోసం? ఫార్ మై సిన్స్. ఫార్ మై సిన్స్ అంటే ఏంటి? భక్తుని పాత్ర వహించి, నిజానికి ఆయనకు భక్తుని పాత్ర వహించినా ఏం వహించినా ఆయనకంటూ ఏ రకమైనటువంటి బంధనాలు కానీ, ఏ రకమైనటువంటి ద్వంద్వాలు కానీ, ఏ రకమైనటువంటి పాపాలు కానీ ఉండవు. అయినా ఫార్ మై సిన్స్ అండ్ ఆల్సో ఫార్ ది సిన్స్ ఆఫ్ ఎవ్రీ వన్ కనెక్టెడ్ విత్ మీ. ఆయన సిన్స్ ఏమిటి? సిన్స్ ఆఫ్ ఎవ్రీ వన్ కనెక్టెడ్ విత్ హిమ్. ఆయనతో సంబంధం ఉన్న ప్రతి వారి యొక్క పాపాలు, వాటిని తన పాపాలుగా స్వీకరించి దాన్ని నా పాపాలు, నాతో సంబంధించిన వారందరి పాపాలు అని దాన్ని సమప్ చేశారు బాబా. అంటే నిజానికి ఆయన పాపాలు ఏమీ లేవు, ఆయనతో సంబంధించి ఉన్న వాళ్ళందరి పాపాలే ఆయన తన మీద వేసుకున్న పాపాలు. వాటి కోసం నేను దేవుణ్ణి పశ్చాత్తాపము అడగబోతున్నాను, క్షమించమని క్షమాపణ అడగబోతున్నాను. Because I shall include myself in this repentance and prayer, it is important for you to know that I shall, for the time being, take my stand as an ordinary devotee. అందుకని నేను మీ అందరి ఎదుట ఇప్పుడు ఒక భక్తుని పాత్ర తీసుకుంటున్నాను కాబట్టి నేను టేక్ మై స్టాండ్ యాజ్ అన్ ఆర్డినరీ డివోటీ. ఆర్డినరీ భక్తునిలాగా నేను ఆ పాత్రను వహించి, యాజ్ వన్ హూజ్ డివోషన్ అండ్ లాంగింగ్ ఫర్ యూనియన్ విత్ గాడ్ ఆర్ వీకెండ్ అండ్ కరప్టెడ్ అగైన్ అండ్ అగైన్ బై ఈవిల్ థాట్స్, ఈవిల్ ఫీలింగ్స్, ఈవిల్ వర్డ్స్ అండ్ ఈవిల్ డీడ్స్. ఆయన అంత ఖచ్చితంగా చెప్తున్నారు. చూడండి, ఏ భక్తుడైనా కూడా అతని యొక్క తపన ఏముంటుంది? భగవంతుడితో ఏకం కావాలి అని. మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం,
ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకు, ఇంకను అధికముగా ఇంకను అధికముగా నీతో ఐక్యతార్హుల మగునంత వరకు అన్నారు అక్కడ. అంటే ప్రతి భక్తుని యొక్క తపన, ఆయన యొక్క కోరిక ఏమిటి అంటే లాంగింగ్ ఫర్ యూనియన్ విత్ గాడ్, భగవంతునితో ఐక్యతనే కోరుకుంటూ ఉంటాడు ప్రతి భక్తుడు కూడా, ప్రతి ప్రేమికుడు కూడా. కానీ అతని యొక్క ఈ భక్తి, అతని యొక్క ఈ తపన, ఆ భగవంతునితో ఐక్యం కావాలనే తపన ఆర్ వీకెండ్ అండ్ కరప్టెడ్ అగైన్ అండ్ అగైన్, అవన్నీ కూడా పలుచబడిపోతూ ఉంటాయట, తర్వాత మిక్స్ అయిపోతుంటాయి మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు. ఎందుకు? అందుకే ప్రతిరోజు ప్రార్థన చదువుతున్నాం కదా మనం. ఎందుకట? దేని వల్ల అవుతుంది? అగైన్ అండ్ అగైన్ బై ఈవిల్ థాట్స్. మనం ఎంత వద్దనుకున్నా మన లోపల ఉన్న సంస్కారాల ఫలితంగా మనకు చెడు తలంపులు వస్తాయి. అందుకే మనం పశ్చాత్తాప ప్రార్థనలో లాస్ట్లో చెడు తలంపుల గురించి మనం రోజు పశ్చాత్తాపం చేస్తూనే ఉన్నాం. చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు తలంపులు అన్నిటికి కూడా క్షమించమని రోజు పశ్చాత్తాప ప్రార్థన చేస్తుంటాం. అందుకని బాబా అంటున్నారు, ఇది ప్రతినిత్యం జరిగేదే. మనం చెడు తలంపులు వస్తూ ఉంటాయి, ఈవిల్ ఫీలింగ్స్, చెడు భావనలు లోపల వస్తూ ఉంటాయి, చెడు అనుభూతులు, ఈవిల్ వర్డ్స్, చెడు మాటలు, అండ్ ఈవిల్ డీడ్స్, ఇంకా వాటి ఫలితంగా ఆలోచనలు, మాటల ఫలితంగా చేతలు కూడా దాని అలాగా చేస్తూ ఉంటాము అగైన్ అండ్ అగైన్. దానివల్ల మనం ఏదైతే భక్తి, మనం ప్రేమ, బాబా ఎడల ప్రేమ, మన ప్రేమ, ఆయనలో ఐక్యం కావాలనేటువంటి తపన, అవన్నీ కూడా కరప్ట్ అయిపోయి, అంటే పొల్యూట్ అయిపోయి అవి తగ్గిపోతూ ఉంటాయట. అందుకని ప్రతిరోజు ఈ ప్రార్థన చేస్తూ ఉంటాం. I know that only God exists, and in the same way I also know that good and evil are merely aspects of manifestations of God himself. ఉన్నది ఒకే భగవంతుడు, అండ్ ఇన్ ద సేమ్ వే, అట్లాగే ఉన్నది భగవంతుడు ఒకడే కాబట్టి ఐ ఆల్సో నో, బాబా అంటున్నాడు, నాకు కూడా తెలుసు ఏమిటి? దట్ గుడ్ అండ్ ఈవిల్ ఆర్ మియర్లీ ఆస్పెక్ట్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఈ రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుని యొక్క మేనిఫెస్టేషన్, ఆయన ప్రకటీకరణ ద్వారా వచ్చినవే. ఫర్ ద ఆర్డినరీ మ్యాన్ అండ్ ఈవెన్ ది ఆర్డినరీ డివోటీ, దిస్ నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూ నేచర్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ is only the fruit of faith or reason. అయితే మామూలు మనుషుల్లో ఇక్కడ ఫర్ ది సిన్స్ ఆఫ్ ఎవ్రీ వన్ కనెక్టెడ్ విత్ మీ అన్నప్పుడు, మరి కేవలం కనెక్టెడ్ అంటే బాబాను ప్రేమించేవాళ్ళు, బాబాను నమ్మిన వాళ్ళేనా? కాదు. కనెక్టెడ్ అంటే బాబా అందరిలో ఉన్నది తానే అని. ఎక్కడ ఏ దర్శన కార్యక్రమానికి వెళ్ళినా కూడా అక్కడ ఆయన అందరికీ చేతులు జోడించి వెళ్ళి కూర్చొని, మీ అందరికీ బదులుగా నేనే నాకు ప్రణామం చేస్తున్నాను అనేవాడు. అంటే హీ హ్యాస్ ఆయన అందరిలో ఉన్న తాను ఒక్కడినే, అవిభాజ్యంగా ఉన్నాను అనే భావం ఆయనకు ఉంటుంది. కాబట్టి ఆయన కనెక్ట్ లేనటువంటిది విశ్వంలో ఏమీ ఉండదు. అన్నీ కలిస్తేనే ఆయన విశ్వరూపం అవుతుంది. ఆయన నమ్మినవాడు, నమ్మనివాడు అందరూ. సో అలా బాబాతో కనెక్ట్ అంటే మొత్తం యావత్ విశ్వం అంతా ఆయన కనెక్ట్ అయ్యే ఉంటుంది. అందుకని ఇక్కడ బాబా అంటున్నారు, ఫర్ ది ఆర్డినరీ మ్యాన్ అండ్ ఈవెన్ ది ఆర్డినరీ డివోటీ, మామూలు మనిషి లేదా మామూలు భక్తుడు, దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది ట్రూ నేచర్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ ఈజ్ ఓన్లీ ద ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్ ఆర్ రీజన్. అయితే ఈ మంచి చెడు అనే ఈ ద్వంద్వాల ఉనికి ప్రతి వాడికి కూడా ఆయన యొక్క, ప్రతి వారి యొక్క ఆ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విశ్వాసమే ఈ మంచిని చెడును మనం చూసే దృక్కోణము దాని మీద ఆధారపడి ఉంటుంది, విశ్వాసం మీద. ఇట్ ఈస్ దేర్ ఫోర్ థ్యూరిటికల్ అండ్ నాట్ రియల్ నాలెడ్జ్, అండ్ ఇట్ డస్ నాట్ ఫ్రీ హిమ్ ఫ్రమ్ ద లా ఆఫ్ కర్మ. అందుకని ఈ ద్వంద్వాల మీద ఉన్నటువంటి అభిప్రాయము, వాటి ఎడల ఉన్న మన దృక్పథము, ఇది మన విశ్వాసం ద్వారా ఉంటుంది గనుక అది
ఆ విశ్వాసం ఎంత ఎక్కువగా ఉన్నా, ఎంత దృఢంగా ఉన్నా కూడా అది కేవలం సిద్ధాంతపరమైనదే. అది నిజమైనటువంటి జ్ఞానం కాదు. నిజమైన జ్ఞానం ఏమిటి? మంచివాళ్ళలో కూడా బాబాను చూసి వాడు నేను ఒక్కటే అనే అటువంటి భావంతో వాని మీద అసలు ఏ రకమైనటువంటి అభిప్రాయం కలగకుండా ఉంటే, అది ఆ అనుభూతిలో ఉంటే అది నిజమైనటువంటి జ్ఞానము. ఆ నిజమైన జ్ఞానం వచ్చే వరకు ఇది కేవలం సిద్ధాంతపరమైనటువంటి విశ్వాసమే అవుతుంది. అండ్ ఇట్ డస్ నాట్ ఫ్రీ హిమ్ ఫ్రమ్ ది లా ఆఫ్ కర్మ. కాబట్టి లా ఆఫ్ కర్మ నుంచి అతనికి ఆ విముక్తి దొరకదు. ది లా దట్ ఈస్ బేస్డ్ ఆన్ గాడ్స్ విల్, ది లా దట్ పర్వేడ్స్ త్రూ అవుట్ ఎటర్నిటీ. అయితే ఈ లా ఏదైతే ఉందో ఆ భగవంతుని యొక్క ఇచ్చయే శాసనం కదా, యావత్ విశ్వాన్ని నడిపించే శాసనం. అది ఎటర్నిటీ, శాశ్వతంగా ఉంటుంది, యావత్ విశ్వాన్ని నడిపిస్తూ ఉంటుంది. అప్పుడు బాబా ఇంకా ఇంతవరకు భక్తుని గురించి, సామాన్యమైన మానవుని గురించి, ద్వంద్వాల గురించి చెప్తూ, ఇప్పుడు ది జ్ఞాని, however, because he knows the truth by actual experience, is utterly free from these bindings. ఇక్కడ అంటే బాబా ఇది ఎందుకు చెప్తున్నా అంటే వివరణ, ఎవడు పశ్చాత్తాపడి ఆ క్షమాపణ ఎవరు అడగాలి, ఎవరికి అవసరము ఎవరికి అవసరం లేదని చెప్తూ, మామూలు భక్తులు, మామూలు మనుషులు, వాళ్ళకి ఈ మంచి చెడులు ద్వంద్వాలు అనేవి భగవంతుని యొక్క ఇచ్చ ప్రకారంగా ఈ సృష్టిలో సృష్టించబడినవే అనే విషయం తెలిసినా అది సిద్ధాంతపరంగానే ఉంటుంది. అది దాని యొక్క అసలైన జ్ఞానం, అనుభవ జ్ఞానము ఉండదు అని చెప్తూ జ్ఞాని అనేది చెప్తున్నాడు. భక్తుని గురించి చెప్పి ఇప్పుడు జ్ఞాని గురించి చెప్తూ, జ్ఞానికి మాత్రము, ఎందుకంటే అతనికి ఈ మంచి చెడు ఈ ద్వంద్వాలన్నీ కూడా ఉన్న ఒకే ఒక భగవంతుని యొక్క ప్రకటీకృతమైనటువంటి విభిన్న రూపాలే అనే అటువంటి అనుభూతి ఉంటుందట. యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అట్టర్లీ ఫ్రీ ఫ్రమ్ దీస్ బైండింగ్స్. ఎప్పుడైతే అలాంటి ద్వంద్వాల పట్ల, మంచి చెడు అనే వీటి పట్ల ఆ జ్ఞానికి ఆ దృక్పథం, ఇవి రెండు కూడా భగవంతుని యొక్క సృష్టిలోనివే అనేది ఎప్పుడైతే అనుభవపూర్వకంగా ఉంటుందో అతనికి ఏ బంధనాలు ఉండవు. అట్టర్లీ ఫ్రీ ఫ్రమ్ దీస్ బైండింగ్స్. అండ్ హీ దేర్ఫోర్ నోస్ దట్ యాజ్ ఎ జ్ఞాని హీ ఈజ్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ ది లా ఆఫ్ కర్మ. అయితే అలాంటి జ్ఞానికి సర్వము సమానమే, అన్నిట్లో ఆయన భగవంతుణ్ణే చూస్తాడు. అంటే నిజానికి ఆ స్థితిని మనం చెప్పవలసి వస్తే 6th ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉంటుంది. అన్నిట్లో అంతటా కేవలం భగవంతుణ్ణే చూస్తూ ఉంటాడు. ప్రేమాశ్రమం పిల్లడైనటువంటి అలీకి, చోటా బాబాకి, వాళ్ళకి బాబా ఈ 6th ప్లేన్ ఇది ఇస్తే వాళ్ళకి అగ్గిపెట్టెని చూపిస్తే ఇదేమిటి అంటే బాబా, నేనెవరిని, బాబా అంటే అలా వాళ్ళకు కూడా అలాంటి అనుభూతిని బాబా ఇవ్వటం జరిగింది. కాబట్టి అలాంటి జ్ఞానికి కర్మ బంధనాలు ఉండవు. అందుకని ఆయనకు లా ఆఫ్ కర్మ, భగవంతుని యొక్క శాసనం, ఇచ్ఛ అనే శాసనం ఏదైతే ఉందో అది దాని నుంచి కూడా మినహాయింపు ఉంటుంది జ్ఞానికి. సిన్స్ హీ నోస్ ద నేచర్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, he also knows that no one is to be blamed for anything he thinks or feels or says or does. అందుకని ఎవడు ఏ రకంగా మాట్లాడినా, తప్పుగా మాట్లాడినా, తప్పు చేసినా అదంతా కూడా నో వన్ ఈజ్ టు బి బ్లేమ్డ్, ఎవరిని బ్లేమ్ చేయాల్సిన పని లేదు అనే అటువంటి జ్ఞానం అతనికి ఉంటుందన్నమాట. అందుకని ఆ జ్ఞానిలో సమదృష్టి ఉంటుంది, అందరినీ భగవంతుని యొక్క రూపాలుగానే అతను చూస్తుంటాడు. కాబట్టి అండ్ ద జ్ఞాని నోస్ టు దట్ ద సీక్వెల్స్ టు గాడ్, టు గుడ్ అండ్ ఈవిల్, సచ్ యాజ్ హెవెన్ అండ్ హెల్, డయింగ్ అండ్ బీయింగ్ బార్న్ అండ్ బార్న్ అగైన్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ గాడ్స్ విల్. ఇవంతా కూడా భగవంతుని యొక్క ఇచ్ఛ ప్రకారంగా, ఇచ్ఛ అనే శాసనం ప్రకారంగానే జరుగుతూ ఉంటాయి అని ఆ విషయము ఆ జ్ఞానికి తెలుసు. Thus the జ్ఞాని who may often intercede with God for his devotees and humanity at large never repents to God
and never ask forgiveness for anything concerning himself. అందుకని జ్ఞాని అతను భక్తుణ్ణి అంటే భగవంతుణ్ణి ఎప్పుడు కూడా అతని యొక్క భక్తుల గురించి కానీ మానవుల గురించి కానీ ఎప్పుడు కూడా నెవర్ రిపెంట్స్ టు గాడ్ అండ్ నెవర్ ఆస్క్ ఫర్గివ్నెస్ ఆర్ ఎనీథింగ్ కన్సర్నింగ్ హిమ్సెల్ఫ్. అతను అందరిలో చూస్తూ ఉంటాడు కానీ అందరి కోసం అడిగే అటువంటి పాత్ర ఆ జ్ఞానికి ఉండదు. అది కేవలం అవతారుడికి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆయన సృష్టిలో వచ్చినప్పుడు ఆయన ఎవరితో ఉంటే వాళ్ళలాగా అయిపోతాడు కనుక అది ఉంటుంది. ఆ జ్ఞానికి అవసరం లేదని చెప్తూ ది రిపెండెన్స్ ప్రేయర్ ఫర్ ఫర్గివ్నెస్ విల్ నౌ బి అటర్డ్ ఫర్ మీ, ఫర్ యూ అండ్ ఫర్ ఆల్ హూ ఆర్ కనెక్టెడ్ విత్ మీ. కాబట్టి ఇప్పుడు ఆ పశ్చాత్తాప ప్రార్థన నా కోసం, మీకోసం, నాతో సంబంధం ఉన్న ప్రతి వాళ్ళ కోసం చదువబడుతుంది అన్నారు బాబా. అంటూ మేబీ సమ్ ఆఫ్ యూ ఆర్ మెనీ ఆఫ్ యూ హ్యావ్ నో బైండింగ్స్. బాబా చూడండి, అందరినీ ఆయన సర్వజ్ఞుడు అయినా కూడా ఆయన అన్నాడు, మీలో కొంతమంది బంధనాలు లేని వాళ్ళు, కోరికలు లేని వాళ్ళు ఉండొచ్చు మీలో కూడా. బట్ హియర్ టుడే యాజ్ ఐ ఆమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఎ డివోటీ, ఆయనకు అసలు లేవు. అయినా కూడా నేను ఒక భక్తుని యొక్క పాత్రను వహించి మీ అందరితో ఐ వుడ్ లైక్ యూ ఆల్ టు జాయిన్ మీ అండ్ ఎన్కరేజ్ మీ ఇన్ ఆస్కింగ్ గాడ్స్ ఫర్గివ్నెస్. అందుకని మీరందరూ కూడా నాతో పాటుగా ఈరోజు ఈ పశ్చాత్తాప ప్రార్థనలో పాల్గొని మీ అందరూ కూడా నేను మీ అందరి తరఫున భగవంతుణ్ణి క్షమించమని ఆయన క్షమాపణను అడగటానికి మీరందరూ కూడా నాతో పాటు ఈ పశ్చాత్తాప ప్రార్థనలో పాల్గొనండి అని బాబా స్టూడప్, ఆయన లేచి నిలబడ్డాడు. అప్పుడు భగవన్నామాలను కూడా చదివించాడు అక్కడ. ఎట్లాగా నీలు ఏమో ఓం పరబ్రహ్మ పరమాత్మ, మనం ముందు పశ్చాత్తాప ప్రార్థన ముందు చదివే ఈ నామాలను బాబా నీలు 7 సార్లు ఓం పరబ్రహ్మ పరమాత్మ అని నీలు, పాద్రి యా యజ్దాన్, బైదులేమో లా ఇలాహ ఇల్లల్లాహ్, ఈరుచేమో ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ అని భగవన్ నామాలను అక్కడ స్మరించేలాగా వాళ్ళకు అప్పచెప్పినటువంటి డ్యూటీ వాళ్ళు చేశారు. బాబా లేచి నిలబడ్డారు. ఆఫ్టర్ ఇన్వోకింగ్ గాడ్ త్రూ ద రిపిటేషన్ ఆఫ్ హిజ్ నేమ్స్, బాబా ఆస్క్డ్ డాన్ టు రీడ్ ద ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. అప్పుడు డాన్ని రిపెంటెన్స్ ప్రేయర్, పశ్చాత్తాప ప్రార్థన చదవమని మొట్టమొదటిసారిగా పబ్లిక్గా మెహరాబాద్ హాల్లో, మెహరాబాద్ అక్కడ పండాల్లో పశ్చాత్తాప ప్రార్థన బాబా పాల్గొని భగవంతుణ్ణి నేను మీ అందరి తరఫున క్షమాపణ అడుగుతున్నాను మనందరి పాపాల కోసము అని అలా చదవబడింది ఇంగ్లీష్లో. ఆ ప్రేయర్ చదువుతూ ఉంటే బాబా తన 2 చేతులతో 2 చెంపలను ఇలా వాయించుకుంటూ ఆయన దాంట్లో పాల్గొన్నారు. ది జెస్చర్ ఇన్ ఇండియా ఫార్ సీకింగ్ ఫర్గివ్నెస్, ప్రామిసింగ్ నెవర్ టు రిపీట్ ద యాక్ట్. అయితే అలా ఎందుకు ఆయన చెంపలు వాయించుకున్నారంటే, మన సాంప్రదాయం ప్రకారంగా మనకేమిటి అంటే, చేసిన తప్పులను గుర్తించి దానికోసం మనం పశ్చాత్తాపడి క్షమాపణ అడగటం, తర్వాత దాంట్లోనే క్షమాపణ అడగటంలోనే మళ్ళీ ఈ తప్పులు ఈ పాపాలు మేము చెయ్యము అనేది కూడా దాంట్లో ఇంప్లైడ్ గా ఉంటుందన్నారు. When the reading of the prayer in different languages was finished, all sat down, Baba stated. అలా అయిపోగానే బాబా స్వయంగా పాల్గొని చెప్పారు, అలా అందరూ క్షమించబడ్డారు అని చాలా సందర్భాల్లో బాబా చెప్పటం జరిగింది. అలా పశ్చాత్తాప ప్రార్థన జరిగింది. ఆ తర్వాత 12వ తేదీ ఈరోజు బాబా ఆంధ్ర కార్యకర్తలను, హమీర్పూర్ కార్యకర్తలను పిలిచి తన టూర్ గురించి వివరాలు చేసి ఆయన చెప్పాడు, ప్రతి చోట నేను మొట్టమొదటి కార్యక్రమం 7 పేదలకైనా కాళ్ళు కడిగి దండం పెట్టి దైవదక్షిణ ఇవ్వాలి అన్నారు. అలా ఈ పశ్చాత్తాప ప్రార్థనకు సంబంధించిన సమావేశం మెహరాబాద్లో నవంబర్ 8న జరిగి అది 12 వరకు కొనసాగింది. 13న బాబా సద్గురువుల సందర్శనకు వెళ్ళారు. తర్వాత హమీర్పూర్ ఆంధ్ర టూర్. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అరుణం. జై బాబా పెద్దన్నయ్య గారు, జై బాబా.
ఎంతో చక్కని విషయాలు మా అందరికీ వివరించారు. ఈరోజు ధోని దగ్గర వెలిగించిన పాటను తెలుగు అనువాదము మా అందరికీ వినిపించి, నిజంగానే ధోని ప్రోగ్రామ్ లో మన ముందు ఉన్నది మనందరము నమస్కారం చేసుకున్నాము అనుకునే అనుభూతి కలిగింది. అలాగే పశ్చాత్తాప ప్రార్థన వినిపించి బాబా మనందరి కొరకు తాను కూడా ప్రార్థించారు ప్రియతముని అంటూ వివరించి, జ్ఞాని ఆలి ఎంతో 6th ప్లేన్ వరకు వెళ్ళారు అని దాని గురించి కూడా వివరిస్తూ ఎంతో చక్కని ప్రియతముని అనుభూతులు మా అందరికి పంచిపెట్టిన మీకు జై మెహర్ బాబాలు. ధన్యవాదాలు. జై బాబా, అందరికీ జై బాబా. జై బాబా అన్నయ్య, జై బాబా. అమ్మ సులోచన గారు జై బాబా. అమ్మ జై బాబా. అమ్మ జై బాబా. జై బాబా. జై బాబా. అమ్మ ఒక సంకీర్తన వినిపించండి బాబాకు. అలాగే, ఎక్కడ పెట్టేశాను. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा, जय बाबा, जय बाबा मारना। जय అమ్మ बाबा, జై బాబా. పాదమును తాకవే మనసా, ఆనందమును గ్రోలవే. అమ్మా వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా? హలో జై బాబా, వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. పాదమును తాకవే మనసా, ఆనందమును గ్రోలవే మనసా. ఆ పాదమును తాకవే మనసా, జనన మరణములేని జగదీశ్వరుని పాదం జనన మరణములేని జగదీశ్వరుని పాదం పంచగురువుల చేత ఎంచబడినది పాదం. పంచగురువుల చేత ఎంచబడినది పాదం. దివ్య దృష్టికే కాని కనిపించని ఆ పాదం. దివ్య దృష్టికే కాని కనిపించని
పాదం ఈజద్ అనబడు ఏకైక పూజ్యుని పాదం ఈజదనబడు ఏకైక పూజ్యుని పాదం ఆ పాదమును తాకవే మనసా ఆనందమును గ్రోలవే మనసా ఆ పాదమును తాకవే యుగ యుగాలుగా సర్వజగముల నేలిన పాదం ఆ ఆ యుగ యుగాలుగా సర్వజగముల నేలిన పాదం ఆది అంతములేని అవతార్ మిహిరుని పాదం ఆ ఆది అంతములేని అవతార్ మెహరుని పాదం ఆ పాదమును తాకవే మనసా మస్తులను కరుణించి కుష్ఠులను ప్రేమించి మస్తులను కరుణించి కుష్ఠులను ప్రేమించి శిష్టులను దుష్టులను నికృష్టులను ప్రేమించిన పాదం శిష్టులను దుష్టులను నికృష్టులను ప్రేమించిన పాదం మెహరుని పాదం నా మెహరుని పాదం నా మెహరుని పాదం ఆ పాదమును తాకమే మనసా अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा जय बाबा जय बाबा मारना जय बाबा జై బాబా అమ్మ. చక్కని కీర్తన. మన దివ్య ప్రియతముడు ఐదుగురు సద్గురువుల పిలుపు మేరకు వచ్చిన దివ్య ప్రియతముని పాదము ఎంతో పవిత్రమైన దివ్య పాదము అంటూ బాబా గురించి, బాబా చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీ సంకీర్తనలో వినిపించారు. ప్రేమతో మీరు బాబాకి, మీకు జై మెహర్ బాబా. జై బాబా, జై మెహర్ బాబా, జై మెహర్ బాబా అమ్మ. ఇప్పుడు బాబీ సత్యవతి గారు, తర్వాత పుష్పలత గారు. బాబీ జై బాబా. జై మెహర్ బాబా. అరుణ अवतार मेहर बाबा की जय। సదా నీదు ప్రేమ అదే మాకు ధీమా, ప్రేమే ఖజానా మాకు, ప్రేమే బయానా నీకు ఓ మౌనధామా. సదా నీదు ప్రేమ
అదే మాకు ధీమా, అదే మాకు ధీమా. గ్రహిస్తే నిదానంగా ఈనాటి నీవు, స్మరిస్తే విరామంగా ఆనాటి నీవు. పరపర పావన చరిత ఏనాటిదో ఈనాటి నీ నా ప్రియతమ ప్రేమిక బంధం. ప్రేమావతారా సదా నీదు ప్రేమ, అదే మాకు ధీమా, అదే మాకు ధీమా. నిరాకార సాకార మెహరావతార, మమకారముల నడచి మమ్మేలు కోరా. పరాత్పర పావన చరిత రాధాదయా మా మీద బాబా మేహరు దివ్య సనాతన సగుణ పురాణ. సదా నీదు ప్రేమ, అదే మాకు ధీమా, అదే మాకు ధీమా. వేదాలు శాస్త్రాలు వల్లించిన నీ పాదాలు చేరలేము, ధ్యానాలు చేసిన. పరాత్పర పావన చరిత వేదాంత వేద్య ఆధ్యాంతరహిత మహిలో వెలసిన బాబా మేహేరు బాబా. సదా నీదు ప్రేమ, అదే మాకు ధీమా, అదే మాకు ధీమా. ప్రేమే ఖజానా మాకు, ప్రేమే బయానా నీకు. ఓ మౌనధామా అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా. థ్యాంక్ యూ అరుణ. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా, జై బాబా. పాపి గారు సదా ఆ మౌనావతారుని ప్రేమ మన అందరికీ ఉండాలని చక్కగా కీర్తించారు బాబాను. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు పుష్పలత గారు జై బాబా. జై బాబా. జై బాబా. తర్వాత జై బాబా. ఉమా గారు రండి. గులాబీ సంకీర్తన చెయ్యి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు బాబా, ఆశీర్వదించు. నీ మాటలే మేము చెప్పాలని, నీ పాటలే మేము పాడాలని, నీ సేవలోనే తరించాలని, నీ పాదముల చెంత ఒరగాలని. నీ మాటలే మేము చెప్పాలని, నీ పాటలే మేము పాడాలని, నీ సేవలోనే తరించాలని, నీ పాదముల చెంత ఒరగాలని. ఆశీర్వదించు, 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 ఆశీర్వదించు. నీ నామమే ఎప్పుడు పలకాలని, నీ రూపమే ఎప్పుడు తలచాలని, నీ నామమే ఎప్పుడు పలకాలని, నీ రూపమే ఎప్పుడు తలచాలని,
నీ ప్రేమలో మేము మునగాలని, నీ కోసమే మేము బ్రతకాలని. నీ ప్రేమలో మేము మునగాలని, నీ కోసమే మేము బ్రతకాలని. ఆశీర్వదించు 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 ఆశీర్వదించు. మాలోని అహమంతా నగాలని, నీ ప్రేమయే మాలో పెరగాలని. మాలోని అహమంతా నగాలని, నీ ప్రేమయే మాలో పెరగాలని. 10 మందికి పంచి పెట్టాలని, ఆనందమే మేము పొందాలని. 10 మందికి పంచి పెట్టాలని, ఆనందమే మేము పొందాలని. ఆశీర్వదించు మెహరు ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. అరుణ గారు, థ్యాంక్ యూ. జై బాబా, జై బాబా. చక్కని కీర్తన. ఆ దివ్య ప్రియతముని ఆశీస్సులు మన అందరిపై ఎల్లప్పుడూ కురిపించాలనే కీర్తన చక్కగా. మీకు జై మెహర్. జై బాబా అండి. ఉమ్మగారు మీరు ఇప్పుడు ప్రేయర్ చేయండి. సులోచన, ధనలక్ష్మి ఇద్దరు కలిసి నామస్మరణ చేస్తారు. పెద్దన్నయ్య గారు హారతి ఇచ్చి కార్యక్రమాన్ని ముగిస్తారు. జై బాబా. अवतार मेहर बाबा की जय. O Parvatiga, the preserver and protector of all, or without beginning and without end, non-dual, beyond comparison and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameswar. You are the beyond God and the beyond God also. You are Brahma, Allah, Ilahi, Azdan, Ahur, Mazda, and God the beloved. You are named Izzat, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false, and unjust, and unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain,
and for every wish that pain should befall us in your unbounded mercy. We ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to our will. Amen. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. Thank you, Baba. Thank you, Arun Garu. Jai Baba and Andarki Jai Baba. జై బాబా ఉమ్మ గారు చక్కగా ప్రియతమునికి ప్రార్థన వినిపించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు సులోచన మెహర్, మారుతి, ధనలక్ష్మి ఇద్దరు ప్రియతమునికి 2 నిమిషాలు నామస్మరణ వినిపించండి. సునా జై బాబా. జై బాబా అంటే అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహరు 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 బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. ఆంటీ మీకు జై మెహర్ బాబా. జై బాబా, జై బాబా. చక్కని నామస్మరణ. నీకు జై మెహర్ బాబా. ఇప్పుడు 1 నిమిషము ఆ దివ్య ప్రియతముని మదిలో స్మరించుకుందాము. తర్వాత పెద్దన్నయ్య గారు హారతిస్తారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా. మెహర్ బాబాకి జై. పెద్దన్నయ్య గారు జై బాబా. అన్నయ్య జై బాబా. పెద్దన్నయ్య గారు జై బాబా. అన్నయ్య గారు జై బాబా. ధనలక్ష్మి జై బాబా. జై బాబా అంటే హారతి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా హృది వెలగించు
కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय 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 परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय मौनावतार मेहर प्रभु की जय परवरदिगार मेहर प्रभु की जय अवतार मेहर बाबा की जय अंदर की जय अवतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय ఈ రోజు ధనలక్ష్మి గారి హారతితో ఈ రోజు కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాము. అందరికీ జై మెహర్ బాబా. ఇంత చక్కని మనకు అవకాశం కల్పించిన దివ్య ప్రీతమునికి జై మెహర్ బాబాలు, ధన్యవాదాలు. అందరికీ జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా జై బాబా.